టీడీపీ సీనియర్ నేత ధూళిపాన నరేంద్ర జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా టీడీపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించాయి. నిబద్దత కలిగిన నాయకుడిగా పేదలకు అన్ని విధాలా అండగా నిలిచిన వ్యక్తి నరేంద్ర అని ఈ సందర్భంగా తెనాలి శ్రావణ్ కుమార్, డేగల ప్రభాకర్, నసీర్ అహ్మద్, మాణిక్యాలరావు తెలిపారు. ప్రజాసేవలో ఇంకా ఉత్సాహంగా నరేంద్ర పాల్గొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. శ్రీ ధూళిపాల నరేంద్ర కుమార్ గారి జన్మదినోత్సవ కార్యక్రమంలో ఆయన అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పార్టీ కార్యక్రమంలో పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆయనకి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు ఇవ్వాలని, అంతేకాదు ఈ 4.5 సంవత్సరాల ప్రజా పోరాటంలో అనేక విధాలుగా జగన్మోహన్ రెడ్డి అవకతవకల్ని బయట పెట్టడంలో, పరిపాలనలో లోపాలను ఎత్తి చూపడంలో ఆయనకి మరింత చేసిన సేవలతో పాటు మరింత ఎక్కువగా చేయాలని, తిరిగి వచ్చే సంవత్సరం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఆయన మరిన్ని ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలనే ఉద్దేశంతో ఆయన అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ధూళిపాల వీరయ్య చౌదరి గారు సంగం డైరీ అనేది స్థాపించి మరి రైతులకి ఎంతో కొంత ఉపాధి కల్పించాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో వాళ్ళని ఆర్థికంగా అభివృద్ధి పరచాలని చెప్పేసి సంగం డైరీ కార్యక్రమం, సంగం డైరీ చైర్మన్గా మరి ఆయన సేవలు, అట్లానే ఇప్పుడు ధూళిపాల నరేంద్ర గారు కూడా సంగం డైరీ చైర్మన్గా ఉండి ప్రజలందరికీ చేరువలో ఉంటూ ప్రజా పరిపాలన కోసం ఎల్లప్పుడూ కూడా ప్రతిపక్షంలో ఉండగానే ప్రజల సౌకర్యార్థం ఏదైనా కష్ట నష్టాలుంటే పోరాడే మనస్తత్వం, అతనికి దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ